హలో అండి అందరికీ. వన్ మోర్ మినీలో ఇదొచ్చేసి జూన్ 27 ఫ్రైడే రోజు వ్లాగ్ అయితే మీతో అయితే షేర్ చేస్తున్నానండి. ఇదొచ్చేసి మా బాబు బర్త్‌డే వ్లాగ్ అండి. ఫుల్ వీడియో తీయడానికైతే నాకు అవ్వలేదు. అందుకని చెప్పేసి నేను షార్ట్ వీడియో అయితే ఇట్లా అప్లోడ్ చేస్తున్నాను. ఫ్రైడే రోజు ఆ రోజు గ్రీన్ డే సెలబ్రేషన్స్ కూడా అయితే స్కూల్‌లో అయితే ఉన్నాయండి. ఇంకా ఈరోజు రెగ్యులర్‌గా ఇంట్లోనే చేసుకుంటూ ఉంటాం కదా బర్త్‌డే సెలబ్రేషన్స్. అందుకని చెప్పేసి ఇంకెందుకులే ఇక్కడ పిల్లలందరూ ఉంటారు. పిల్లలతో పాటు కేక్ కటింగ్ చాలా బాగుంటుందని చెప్పేసి ఇంకా ఈసారి అయితే ఇలా స్కూల్‌లో అయితే ప్లాన్ చేశామండి. స్కూల్‌లో ఇంకా ఇక్కడ పిల్లలందరితో పాటు ఇంకా హ్యాపీగా ఇక్కడ కేక్ కటింగ్ అయితే చేసేసుకున్నాము. కేక్, చాక్లెట్స్ ఇవన్నీ పిల్లలకు కూడా డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు కదా. స్కూల్‌లో పిల్లలు చాలామంది ఉంటారు కదా, స్ట్రెంత్ అందుకని చెప్పి స్కూల్లోకి వెళ్ళి స్కూల్లో అయితే చేసేసుకున్నామండి. ఇంకెలా మార్నింగ్ స్కూల్‌లో చేసేసుకున్నాం కదా సెలబ్రేషను. ఇంకా కేక్ కటింగ్ ఈవినింగ్ ఇంట్లో ఎందుకులే అని చెప్పేసి ఇదే చాలా కేక్ అయితే మిగిలిపోయిందండి. అందుకని చెప్పేసి ఇంకా ఈవినింగ్ అయితే కేక్ అయితే కట్ చేసుకోలేదు. ఈరోజు గ్రీన్ డే స్పెషల్‌గా వచ్చేసి పిల్లలందరికంటే ఒక కిడ్‌కి ప్లాంట్ అయితే ఒకటైతే ఇచ్చారండి. ఆ ప్లాంట్స్ ఇంట్లో పెట్టేసుకొని మనమే కొంచెం కొంచెం వాటర్ పోసుకొని పెంచుకోమని చెప్పి మా బాబు కూడా ఒకటైతే ఇచ్చారు. ఇంక ఈరోజు ఫ్రైడే కాబట్టి మేమైతే నాన్ వెజ్ తినమండి. అందుకని చెప్పేసి ఈవినింగ్ డిన్నర్లోకి అయితే ఇలా కేసరి చేశాను. రెగ్యులర్‌గా అయితే సేమియా పాయసం చేస్తూ ఉంటాను. అది రెగ్యులర్‌గా చేస్తూ ఉంటాను కదా అని చెప్పేసి ఇది కొంచెం స్పెషల్‌గా ఉంటుందని చెప్పేసి ఇది చేశాను. ఇంక అన్ని వెజ్ ఐటమ్సే అండి. వెజ్ పలావు, మామూలుగా ఇంకా రైతా, ఇంకా పన్నీర్ కర్రీ, రోటీ ఇంక ఇవన్నీ అన్ని వెజ్ ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేశానండి. ఇంకా మా బాబు బర్త్డే వ్లాగ్ చాలా చిన్నగా సింపుల్గా ఇట్లా అయితే మేమైతే జరుపుకున్నామండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి అలానే ఛానల్ కూడా